హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అనమాట. బెల్ బెంగళూరు నుంచి ఒక మంచి నోటిఫికేషన్ అయితే వచ్చిందనమాట. 1 ఏప్రిల్ 2026 అయితే ఇష్యూ అయితే చేయడం జరుగుతున్నది అనమాట. ఎవరైతే బీకామ్ అలాగే బీబీఏ చేసినటువంటి ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో క్యాండిడేట్స్, వాళ్ళ కోసం అయితే కనుక 1 year అప్రెంటిస్ ట్రైనింగ్ ఆపర్చునిటీ అనమాట ఇది. ప్లస్ ఇవైతే మనకి జాబ్స్ కాదనమాట. ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళకి 1 సంవత్సరం పాటు అయితే ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. మీకు ట్రైనింగ్ పీరియడ్లో మీకు నెలకి ఒక 12,500 రూపీస్ వరకు ప్రతి నెల కూడా సంవత్సరం పాటు మీకు స్టైఫెండ్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది అనమాట. దాంతోపాటు మీకు అక్కడ క్యాంటీన్ యొక్క ఫెసిలిటీ అయితే ఉంటుంది అనమాట, ఫుడ్ కోసం అనమాట. అలాగే మీరు అకామిడేషన్ అయితే మీరే చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది అనమాట. ఇంకా చూసుకుంటే కనుక దీనికి సంబంధించిన చిన్న రిటర్న్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఎవరైతే ఈ యొక్క ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో ఈ బీకామ్ బీబీఏ చేసిన వాళ్ళు 1 ఏప్రిల్ 2022 ఆ తర్వాత పాస్వర్డ్స్ ఎవరైతే వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట. మన ఆంధ్ర అలాగే తెలంగాణ నుంచి క్యాండిడేట్స్ అందరూ కూడా దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. ప్లస్ ఇంకా చూసుకుంటే కనుక ఏజ్ లిమిట్ అనేది 25 years అనమాట. అలాగే SC ST వాళ్ళు ఎవరైనా అప్లై చేస్తే వాళ్ళకి 30 years వరకు అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఓబీసీ NCL వాళ్ళకి 3 years కాబట్టి 28 years వరకు కూడా వాళ్ళకు కూడా అవకాశం అయితే ఉంటుంది అనమాట. అయితే ఇక్కడ మనకి వేకెన్సీస్ అనేది ఇక్కడ మనకి మెన్షన్ అయితే చేయలేదన్నమాట. ఫ్రెండ్స్, ఇక్కడ బీకామ్ బీబీఏలో మనకి జనరల్ క్యాండిడేట్స్ ఓబీసీ క్యాండిడేట్స్కి మాత్రం మినిమం అయితే 60% అంతకన్నా ఎక్కువ పర్సంటేజ్ అయితే వచ్చి ఉండాలి మొత్తం మీద అగ్రిగేట్ అనమాట. అలాగే SC ST వాళ్ళు ఎవరైనా అప్లై చేస్తే వాళ్ళకైతే కనుక 40% అంతకన్నా ఎక్కువ మార్క్స్ అగ్రిగేట్ వస్తే సరిపోతుంది. ప్లస్ ఇక మన EWS అనేది మెన్షన్ చేయలేదు, వాళ్ళు కూడా మన జనరల్ కేటగిరీ కిందకి వస్తారు. 60% అంతకన్నా ఎక్కువ అయితే ఉండాలి. SC ST వాళ్ళకి మాత్రం 40% అంతకన్నా ఎక్కువ కనుక ఆ యొక్క బీకామ్ బీబీఏలో వస్తే మీకు సరిపోతుంది, మీరు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ప్లస్ ఇంకా మనకి రిక్రూట్మెంట్ ప్రాసెస్కి సంబంధించి వాకిన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. మనకి 10th ఏప్రిల్ 2026 టైం వచ్చేసరికి 9:30 AM ఎట్ సెంటర్ ఫర్ లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ CLD అనమాట, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. ఇంకా చూసుకుంటే మనకి ఇక్కడ జలహల్లి పోస్ట్ బెంగళూరు 560013 అక్కడైతే మీకు ఆ యొక్క ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మీరైతే కనుక ఇక ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏదైతే ఉన్నాయో 10th క్లాస్ మార్క్స్ కార్డు, ఆధార్ కార్డు, అలాగే డిగ్రీకి సంబంధించినటువంటి సర్టిఫికేట్, లేదంటే అయితే మనకి ఇక్కడ స్టడీ సర్టిఫికేట్స్ కానీ కోర్సు కంప్లీషన్ సర్టిఫికేట్స్ అని అలౌ అయితే చేయరనమాట. ప్రొవిజనల్ సర్టిఫికేట్ కానీ డిగ్రీ సర్టిఫికేట్ OD కానీ అవన్నీ కూడా అలౌ అయితే చేస్తారనమాట. ప్లస్ ఇంకా అప్లికేషన్ ఫామ్ అయితే ఏం లేదనమాట. డైరెక్ట్గా మీరు ఈ యొక్క డేట్లో 10th ఏప్రిల్ 2026 ఈ యొక్క బెంగళూరు ఈ యొక్క లొకేషన్కి ఆ యొక్క డాక్యుమెంట్స్ తీసుకొని మీరు డైరెక్ట్గా అయితే మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అటెండ్ అయితే సరిపోతుంది అనమాట. అక్కడే మీకు చిన్న ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి ఈమెయిల్ అయితే మీకు ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి ఇన్ఫార్మ్డ్ త్రూ ఈమెయిల్. సో వాళ్ళనైతే మనకి చెన్నైలో అయితే సంవత్సరం పాటు మీకు ఆ యొక్క లొకేషన్లో మీకు ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. మీకంటే బెంగళూరులో అనేది ఇంటర్వ్యూ జరుగుతుంది, కానీ ట్రైనింగ్ అనేది మీకు చెన్నైలో అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ప్లస్ దీనికి సంబంధించి మీకు ఎటువంటి ఫీజు అనేది ఏమీ లేదనమాట. డైరెక్ట్గా మీరు ఆ యొక్క వాకిన్ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అయితే అవ్వచ్చు.